యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ లక్కీ నది ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రెసిపీ ఏంటో తమ్లైన్ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నానండి. సో కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా తీసుకున్నాను. 5 నుంచి 6 ఎండు కొబ్బరి పీసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటెతో కలబెట్టేసేద్దామండి. అలాగే నేను కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 ఇలాచి ఒకసారి మళ్ళీ గరిటెతో కలబెట్టేసేద్దాం. అలా దినుసులన్నీ మంచిగా వేగాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. సేమ్ అదే కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే లోపు నేను వంకాయలు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. వాటికున్న ముళ్ళులన్నీ తీసేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టండి. ఒకసారి ఆయిల్లో వేసేటప్పుడు ఒక టవల్తో తుడిచి వాటర్ అంతా ఆమెను ఆయిల్ వేయండి, లేకపోతే చిట్టపట్టలాడుతుంది. సో మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఒక్కొక్కటి దాంట్లోకి ఆయిల్లోకి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయలు వేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలబెట్టేసేయండి. వంకాయ మగ్గేలోపు మనం టమాటా ప్యూరీ అనేది పట్టేసుకుందామండి. నేను ఒక టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకొని దాంట్లో ఒక 2 అల్లం ముక్కలు వేసేసి ప్యూరీ పట్టేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు దాకా వేపుకున్న మసాలా దినుసులన్నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఒక్కసారి వాటిని కూడా గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టేసుకుంటాము. వంకాయలను ఒకసారి మళ్ళీ కళ్ళబెట్టేద్దామండి. మంచిగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వంకాయలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాము. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోనే 1/2 టేబుల్ స్పూన్ అనేది జీరా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే మీరు ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను 2 ఆనియన్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి మంచిగా గరిటెతో కలబెట్టేసి వాటిని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి ఆనియన్స్ని. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. గరిటెతో మంచిగా కలబెట్టేసేద్దాం. అలాగే మనం ముందుగా పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేస్తాం. ఇప్పుడు అలాగే మనం ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాం. మసాలాని మంచిగా గరిటెతో కలిపెట్టేసాము. ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. సో ఇప్పుడు చిటికెడంత పసుపు యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ అనేది కారం యాడ్ చేసేసుకొని మంచిగా గరిటెతో కలిపెట్టేసుకుందామండి. కలిపెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మసాలా అంతా దగ్గరికి అయ్యేలాగా వదిలేద్దాము. చిక్కబడిందండి. ఇప్పుడు మనము ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాం. మీకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దామండి. ఆ మసాలా పేస్ట్ అంతా వంకాయలకి మంచిగా పట్టాలి. ఇప్పుడు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా మసాలా అనేది యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేసి మూత పెట్టేసి 4 to 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే ఆయిల్ పైకి తేలేలాగా అయితేనే వంకాయ అనేది ప్రిపేర్ అయినట్టు. ఆయిల్ అనేది పైకి తేలింది. చూసారా ఎంత టేస్టీగా ఉందో, ఎంత థిక్గా ఉందో చూసారా గ్రేవీ అనేది.
ఈ గ్రేవీ రైస్లో కానీ చపాతీలో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఎంతో డెలిషియస్గా ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పట్టేసుకున్నామండి. గుత్తి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సీ యూ నెక్స్ట్ లో అండి. బాయ్.